హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 minute. అరెస్ట్, బెయిల్, అరెస్ట్. యూట్యూబర్ రావణ్ కేసులో ప్రెజెంట్ సీన్. ఏపీ డిప్యూటీ సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రావణ్ మరోసారి అరెస్ట్ అయ్యాడు. మరోవైపు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరు చావరు. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. మీరు రావణ గాడిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు. గుర్తుపెట్టుకోండి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. రావణ్ అరెస్ట్ వ్యవహారంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ కోర్టు బెయిల్ ఇచ్చింది. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని. కానీ ఇప్పుడు చూశాను, కొంచెం కాదు చాలా ఎక్కువ. కోర్టు ఏం చెప్తుందో అర్థమవుతుందా మీకు? ఏంటది? మీరు పెడుతుంది తప్పుడు కేసులు, అరెస్ట్ చేయకూడదు అని చెప్తుంది. వినరా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. నోరు ఉంది కదా గుల్ల వాగకు. పాయింట్ లాక్ వేసిన లాగి పడి ఎంత ఇటువంటి ఎదవలు ప్రజాక్షేత్రంలో తిరగకూడదండి. లాంటి ఎదవలని ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఇటువంటి వాళ్ళను ఎవరు హానర్గా చంపవలసిన అవసరం లేదండి. కుక్క సాగు చేస్తారు ఎక్కడో చోట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. రావణ్ శ్రవణ్ ఏంటి పాత్ర ఏంటి? సమాజంపై వెలిగింది కక్ష. అసలు ఏం అనుకున్నారు హిందువులు? దళిత క్రైస్తవుల మధ్య చిచ్చురేపి సమాజంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలి అని వేల భాగంగా వైసీపీ వీళ్ళు వాడుకుంటున్నారా? మళ్ళీ చేయి తెగుద్ది. 100% వాస్తవం అండి రాజు గారు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నేను ఏ పాయింట్ మీదనే కొడతాను రా, ఏ పాయింట్ మీదనే కొడతాను. నా కొడకల్లారా అన్నది, గొంతు పిసికి చంపుతానన్నది, కర్రల రాడ్డుల కత్తుల మీరు చెప్పండి రా. ఇది మంచి ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు. సిగ్గుండాలా? ఒక మాట మాట్లాడితే మనం పబ్లిక్ గమనిస్తున్నారు, సోషల్ మీడియా గమనిస్తుంది అన్నటువంటి మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. రావణ్ అనేటువంటి వ్యక్తి, జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక కామెంట్ పాస్ చేసాం. ఎందుకు కామెంట్ పాస్ చేసాం? జడా నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. శ్రవణ్ కుమార్ గారు, నాకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవండి. ఒక వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత మాత్రమే ఉంటుంది. రాజ్యాంగం ఏళ్ల కిందట అంటే ఈ ప్రభుత్వం రాక మునుపు వరకు కూడా ఏ ఇంటైనా కూడా చర్చ జరిగిన అంశాలు ఏమిటి అంటే, అది కూడా ఆయనే పెట్టేసుకోమని రాదా? నేనెందుక ఆఫీసర్ అంటే లెక్క పక్క లేకుండా పోయినా పాసు బీసినావు లేవు. సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అంటే, రూల్ ఆఫ్ లా పక్కకెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. మా వాళ్ళ మీదనే అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తా ఉన్న దారుణాలకు బలైపోతా ఉన్న రైతులకు తోడుగా నిలబడమే ఏమైనా తప్పు అవుతుందని అడుగుతా ఉన్నా. నిజంగా అనే వాళ్ళు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు గారు రూపంలోనే ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. అరే నీ అబ్బా, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంట వీళ్ళంతా. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారద్దారు పగలు కొట్టింది నువ్వు. నోరు ఉంది కదా గుల్ల వాగకు. పాయింట్ లాక్ వేసిన లాగి పడి ఎంత